సాయంతో ఐదుగురిని రెస్క్యూ చేసి సేఫ్ చేశారు అధికారులు. నిన్న గంభీరావుపేట మండలం నర్మాల వద్ద వరద ఉధృతిలో ఈ ఐదుగురు రైతులు చిక్కుకుపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో రెస్క్యూ చేపట్టారు అధికారులు. అంత దూరం రైట్, ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయినటువంటి ఐదుగురు రైతులను రెస్క్యూ టీం రక్షించింది. బ్రేకింగ్ న్యూస్, ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. హకీంపేట నుంచి వచ్చినటువంటి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో ఐదుగురిని రెస్క్యూ చేసి సేఫ్ చేశారు అధికారులు. నిన్న గంభీరావుపేట మండలం నర్మాల వద్ద వరద ఉధృతిలో ఈ ఐదుగురు రైతులు చిక్కుకుపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో రెస్క్యూ చేపట్టారు అధికారులు. ఈ నేపథ్యంలో ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఐదుగురు రైతులను రెస్క్యూ చేయడానికి హెలికాప్టర్ వస్తున్నటువంటి విజువల్ని కూడా మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో ఐదుగురిని రక్షించగలిగామని అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హెలికాప్టర్ సాయంతో ఐదుగురిని రెస్క్యూ చేశారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇంకా ఎంతమంది ప్రమాదంలో ఉన్నారని దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? రైట్ మురళి, నిన్నటి నుండి మనం చూస్తా ఉన్నాం. నిన్న ఉదయం 10 గంటలకి ఈ మానేరుకు సంబంధించి ఇక్కడ నర్మాల ప్రాజెక్ట్ ఉంటుంది. దాదాపు 2 TMCలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టు ఆనుకొని కొంత రోడ్ ఉంటుంది. పశువులు కాపర్లు, దాదాపు 6 పశువుల కాపర్లు అటు సైడ్ వెళ్ళి ఆ పశువులను మేపుతూ ఉండగా ఒక్కసారిగా వరద ఉధృతతో వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది. అక్కడ నుండి ఇటు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారిగా రైతులలో ఒక రైతు ఆ రోడ్డు దాటుతున్న నేపథ్యంలో ఒక్కసారి ఆ వరద ఉధృతతో కొట్టుకు వెళ్ళిన పరిస్థితి. ఇక ఐదుగురు అటే చిక్కుకపోయారు. ఆ ఐదుగురిని దాదాపు ఇప్పటికి 24 గంటల పరిస్థితి, అంటే 24 గంటలు అవుతుంది. వారందరినీ కూడా స్థానికంగా ఉన్న కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అధికారులంతా కూడా అక్కడికి వెళ్ళి హుటాహుటిన వెళ్ళి ఆ సహాయ సహకారాలు అందించిన నేపథ్యం నిన్నటి నుండి చూస్తా ఉన్నాం. ఆ రెస్క్యూ టీము, అదేవిధంగా NDRF బలగాలు కూడా వచ్చాయి, చాలా శ్రమించాయి. కానీ ఇది తీసుకురావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ రోజు పూర్తిగా NDRF కి సంబంధించి రెస్క్యూ టీము దాదాపు హకీంపేట నుంచి రెస్క్యూ టీం వచ్చి ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితమే ఆ ఐదుగురిని కూడా హెలికాప్టర్ల ద్వారా పూర్తిగా ప్రజలలో మమేకం చేశారు. ప్రజల వద్దకు తీసుకెళ్లి గ్రామస్తులను, వారి బంధువులను అందరినీ కూడా కలిపేశారు. మొత్తానికైతే దాదాపు హాఫ్ అన్ అవర్ గా కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఆ ఐదుగురిని పూర్తిగా ప్రజల వద్దకు తీసుకొచ్చి వారందరినీ కూడా మమేకం చేసిన సందర్భం కనబడుతుంది మురళి. దాదాపు 24 గంటలుగా ఈ యొక్క సహాయ సహకారాలు అందించారు. దాదాపు ఇటు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ప్రధానంగా సెంట్రల్ కి సంబంధించి ఒకవైపు మంత్రులు కూడా రంగంలోకి దిగి మంత్రులు కూడా రక్షణ శాఖకు ఫోన్ చేయడం, ఆ రక్షణ శాఖ వెంటనే స్పందించి హెలికాప్టర్ ను కూడా పంపించడం కూడా జరిగింది. మొత్తానికైతే ఆ ఐదుగురు కూడా సేఫ్ సైడ్ గా ఇక ఈ పూర్తిగా గ్రామానికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.